ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందని తెలుసుకోవడానికి ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పసిపిల్లలు ఉండే ఇంక్యుబేషన్ వార్డులోకి కూడా ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయంటే ఎంత బాధ్యతారాహిత్యంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతో తలమానికంగా ఉన్నటువంటి సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రి ఇక్కడ ఎంతో ఇబ్బందికర, అంటే ఈ ఆసుపత్రికే ఒక అనారోగ్యం పట్టినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఆ ఎలుకల స్వైర విహారం కూడా పసిపిల్లల తల్లిదండ్రులు వారి బంధువుల్ని కూడా ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుతానికైతే ఎంతోమంది పేరెంట్స్ కూడా ఆర్టీవీకి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఒక్కసారి సీకేఎం ఆసుపత్రిలో వాతావరణం ఎట్లా ఉంది, ఎలుకలు లోపల దాకా వెళ్ళడానికి కారణాలు ఏంది ఒకసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకునే ఆసుపత్రి పనిచేద్దాం. ప్రస్తుతానికి సీకేఎం ఆసుపత్రిలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుందా లేదా, మరి ఎట్లాంటి వాతావరణం ఇక్కడ ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రి ఎంట్రన్స్లోనే ఎంతటి దారుణమైనటువంటి విషయాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి బోర్డుకు కూడా అక్కడ ఉన్నటువంటి బాక్సులు అంటే చేస్తున్నారు, అవన్నీ కూడా ఊడిపోతున్నాయి. రెగ్యులర్గా వెళ్ళేటువంటి సూపరింటెండెంట్లు, డాక్టర్లు, అలాగే అందరూ సిబ్బంది కూడా ఈ ఎంట్రన్స్ ఉండే లోపలికి వెళ్తూ ఉంటారు. కానీ ఒక్కసారి కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎంట్రన్స్ ఎలా ఉందన్నటువంటి ఒక కాన్షియస్ లేకుండా ఎంత బాధ్యత రహితంగా ఉంటుంది. అంటే రోజు చూస్తూ కూడా కనీసం మెయిన్ ఎంట్రన్స్ ఇంత అధ్వానంగా ఉందంటే ఇంకా వారి రెస్పాన్సిబిలిటీ ఏ విధంగానో చూడాలి. ప్రస్తుతానికైతే మొత్తం చూడొచ్చు, ఎంట్రన్స్ దగ్గర నుండే మొత్తం మురికి కాలువలు కూడా ఇక్కడికే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎలుకల బొరియలు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఇవన్నీ ఎలుకల బొరియలే. ఇక్కడ మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ఎలుకలన్నీ కూడా మెయిన్గా ఈ మోరీల నుండి లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం కూడా పూర్తిగా ఎలుకలు ఆలవాలంగా ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఎంట్రన్స్లోనే ఇట్లాంటి అపరిశుభ్ర వాతావరణం ఉంది. ఈ మనం పక్కకు పోయి చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారము, తిన్నటువంటి ఫుడ్ పార్టికల్స్ మొత్తం కూడా ఇలా చూస్తున్నాం. ఇక్కడ చూసిన తర్వాత ఎలుకలు రావడము, ఇక్కడ ఉన్నటువంటి తిండి కోసం రావడము, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కుక్కలు కూడా పీక్కొని తిని ఒక అపరిశుభ్ర వాతావరణం. హాస్పిటల్ ఎంట్రన్స్ ప్రాంతాల్లోనే ఇంత అపరిశుభ్ర వాతావరణం ఉంటుందంటే ఇక్కడ అన్ని పేషెంట్స్ యొక్క బట్టలు, పనికిరాని వస్తువులు అన్నీ కూడా ఇక్కడికే తీసుకొస్తూ ఉంటారు. మిగిలినటువంటి ఆహార పదార్థాలు తీసుకొచ్చి దూర ప్రాంతాల్లో వేయాలి. కానీ ఇక్కడ హాస్పిటల్ ముందే వేయడం వల్ల కూడా ఎంతో ఇబ్బందికర వాతావరణం అయితే ఆ పేషెంట్స్ వారి బంధువులు ఎదుర్కొంటున్నారు. మొత్తం చూడొచ్చు, ఎక్కడ చూసినా మనం చూస్తున్నాం అక్కడ ఎలుకలు, అక్కడ చూస్తున్నాం అక్కడ లోపలికి కూడా వచ్చిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. ఎలుకలు కూడా ఇప్పుడు అందులోనే ఇప్పుడు ఎన్నో ఎలుకలు ఉంటున్నాయి. వచ్చేటువంటి బంధువులకి, పేషెంట్స్ వాళ్ళ అటెండెంట్స్కి కూడా ఎలుకల యొక్క ఇబ్బంది అయితే మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ఎప్పటికీ ప్రతి వార్డులో కూడా ఇట్లాంటి వాతావరణమే అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్దాము. ఈ బోర్డు ఇక్కడ చూసినా ఎక్కడ చూసినా కానీ మోరీ పరిసర ప్రాంతాల్లోనే ఇవన్నీ ఉంటుండడంతో వచ్చేటువంటి పేషెంట్స్ కనీసం చూడండి ఇక్కడ దాదాపు చెప్పులు కూడా ఇష్టం వచ్చినట్టు కనీసం ఒక సిబ్బంది బాధ్యత రహితంగా ఉండడము, ఆ చెప్పులు, మాస్కులు, పేస్ట్లు, అలాగే అన్నీ కూడా ఇక్కడ వదిలిపెట్టి వేయడం. అంటే ఎంట్రన్స్లోనే ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉంటే ఇక లోపల ఎట్లా ఉంటుందో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి పూర్తిగా ఒక క్రమశిక్షణ, ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది పూర్తిగా లేకుండానే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ విధంగా ఉంటుంది. వచ్చినటువంటి పేషెంట్స్ వాళ్ళ అటెండెంట్స్ అందరూ కూడా ఈ ప్రాంతాల్లోనే ఉంటారు. ఇక్కడ లోపలికి వెళ్ళేటువంటి చిన్న చిన్న పిల్లలు, అంటే గర్భిణీ స్త్రీలు, వారి అటెండెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేటువంటి నేపథ్యంలో ఎక్కడి వాతావరణం కూడా అక్కడే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించుకునేటువంటి వాళ్ళు, అలాగే లోపల ఉన్నటువంటి అంటే బంధువులు కూడా కొంత ఇబ్బందికర వాతావరణం మీద కనిపిస్తుంది. చిన్నపిల్లలకు కూడా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత సరైనటువంటి వాతావరణం ఉంటుందంటే ఆ బయట ఉన్నటువంటి అపరిశుభ్రమైనటువంటి ఆ గాలి కూడా ఈ ప్రాంతం అంతా వ్యాపిస్తుంటుంది. కాబట్టి ఒక గాలి ద్వారా కూడా మనకు వ్యాధులు వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఊపిరి ఆడేటువంటి సమస్యలు బాధపడేటువంటి వాళ్ళు ఎంతోమంది కూడా ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఇబ్బందికర వాతావరణంలో ఉండేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. ప్రతి ఒక్క చిన్నపిల్లల్ని కూడా మనం చూడొచ్చు, వాళ్ళు హాస్పిటల్కి వచ్చేదే పిల్లలకు ఇబ్బంది కలగకుండా, ఏమైనా వ్యాధులున్నా నయం కావడానికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎయిర్ కంటామినేషన్, గాలి కంటామినేషన్ తోటి కూడా వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ శానిటేషన్ పూర్తిగా లేదన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ వాళ్ళ బంధువులు కూడా కొంత సమయం పాటించి పరిశుభ్ర వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. వచ్చినటువంటి వాళ్ళు కూడా తిన్నటువంటి పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ విసిరివేయడము, ఆ చెత్త చెదారాన్ని అక్కడే పడివేయడం వల్ల కూడా ఈ అపరిశుభ్ర వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూడొచ్చు, అన్ని పనికిరాని వాటర్ బాటిళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నాయి. ఎక్కడ తిన్న వాతావరణం కూడా అక్కడే వేసేస్తున్నారు.
చేస్తున్నారు. ఇది కూడా ఏంటంటే వచ్చేటువంటి ప్రజల యొక్క బాధ్యత రాహిత్యంగా కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఎంతసేపు ప్రభుత్వాలని అడ్మినిస్ట్రేషన్ని బదనం చేస్తున్నారు, మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేసరికి మళ్ళీ ఇట్లుంటుంది. అంటే ఇక్కడ రెండు వైపులా కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు సౌకర్యాలు లేకుండా చేయడం ఒకటి, ఒకవేళ ఉన్న సౌకర్యాలను కూడా సరిగా వినియోగించుకోకపోవడం కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. వచ్చినటువంటి పేషెంట్స్ వాళ్ళ బంధువుల కోసం చిన్నపిల్లలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. కూర్చున్నటువంటి వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి తిన్నటువంటి ప్రాంతాలు కూడా మొత్తం ఎక్కడెక్కడ ఈ చెత్త చెదరం కూడా పేషెంట్ వాళ్ళ అటెండెన్సే వేస్తున్నారు. చిన్నపిల్లలు తినేటువంటి పదార్థాలు అక్కడే వేయడం వల్ల కూడా ఎలుకలు స్వైర విహారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొంత ఇబ్బందికర వాతావరణం ఉండకుండా రెస్పాన్సిబిలిటీ ప్రజలు కూడా వచ్చినటువంటి అటెండెన్స్ వారి బంధువులు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ కూడా లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో కూడా ఈ ప్రాంతం కూడా అన్ని దాదాపు ఎలుకలు చేసినటువంటి బొరియలే ఉన్నాయి. అవన్నీ ఎలుకలు తోడినటువంటి ఆ ప్రాంతాలే ఎక్కడ చూసినా కానీ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఒక సైడు పైకి లేచిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఎలుక బొరియలే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వాతావరణంలోనే పేషెంట్స్ వాళ్ళ బంధువులు ఇక్కడ ఉంటున్నారు. ప్రస్తుతానికి ఇది అన్నపూర్ణ క్యాంటీన్. ఈ అన్నపూర్ణ క్యాంటీన్ నిర్వహణకు కూడా కింద ఎలుకలు ఉంటున్నాయి. పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఆ భోజనం చేస్తున్నారు. ఈ ఎప్పుడు చూసినా కానీ ఆ నిర్వహణ సరిగా లేకపోవడం అనేది కూడా మనం గమనించాల్సింది. ఇప్పుడు తిన్నటువంటి పదార్థాలు కూడా మిగిలిన అన్నీ కూడా ఇక్కడే ఇక దాదాపు డస్ట్బిన్లు ఉన్నప్పటికీ కూడా ఆ డస్ట్బిన్లలో కాకుండా బయటనే పడేయడం వల్ల కూడా ఆ ఎలుకలు వచ్చి ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంత అపరిశుభ్ర వాతావరణం ఎక్కడ చూసినా కానీ పూర్తిగా ఇవన్నీ మనం చూడొచ్చు. తిన్నటువంటి ప్లేట్స్ అన్నీ అక్కడే ఉంటున్నాయి. మొత్తం ఆ కుక్కలు కూడా ఎలుకలు అవన్నీ మళ్ళీ అస్తవ్యస్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసిన తర్వాత కూడా మరి అన్ని ఎలుకలకు సంబంధించినటువంటి బొరియలే. అంటే ఈ ప్రాంతంలోనే ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు విధి లేని పరిస్థితులలో ఇక్కడే తినాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదంతా మనం చూస్తున్నంత ఒక్క సీక్వెన్స్ మాత్రమే. ఎక్కడ చుట్టూ హాస్పిటల్ చుట్టూ చూసినా కానీ ఎక్కడ వెళ్ళినా అదే ఇబ్బందికర వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ భోజనం చేసేటువంటి వాళ్ళని అడుగుదాం, మరి నిజంగా వాళ్ళు తినడానికి యోగ్యంగా ఉందా, మరి ఇట్లాంటి వాతావరణంలో ఎట్లా ఉంటున్నారు అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాము. ఇక్కడ వాతావరణం ఎట్లుందమ్మా? ఇక్కడ గలీజ్గా ఉన్నది. ఏం అసలు అన్నపూర్ణ క్యాంటీన్ ఉంది, ప్లస్ మొత్తం దోమలు ఈగలు అన్నీ వస్తాయి. ఏమలా దేవుని గుడి కూడా చేస్తా అన్నారు కదా నిన్న. దేవుని గుడి కూడా ఇది అంతా ఆగవాగా లెక్కలు అంతా గలీజ్ అంతా బయటకు వస్తాను. అంతా గలీజ్ చేస్తాను. మరి ఏం చేస్తే మంచిగా మీరు హాస్పిటల్ అంతా చేస్తే బాగుంటుంది. అందరు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు మన ఊరోళ్ళు అయినా పర్యటోళ్ళు అయినా అంతా మన ఊరోళ్ళే. అంత ఇక్కడ అనుకొని బతకాలి. ఇక్కడ ఎక్కడ అందరూ శ్రమించాలి. వాళ్ళు పోతుంది వీళ్ళు పోతుంది అని మనం అనుకోవద్దు. మన హాస్పిటల్ అందరిది కాబట్టి, ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి అంతా మనోళ్ళే, మొత్తం మనోళ్ళే. గవర్నమెంట్ కూడా మనకు సహకరించాలి. మన కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది కదా. మరి మన కోసం ప్రభుత్వాన్ని అంతే. ఇక్కడ మరికొంతమందిని మాట్లాడదాం. ఇక్కడ మీరు ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తారు, ఆకలికి మనం తింటూ ఉంటాము. ఇక్కడ పరిసర ప్రాంతాలు కూడా మొత్తం ఎలుకలు ఈ ప్రాంతాలలోనే ఉన్నాయి. ఎట్లా ఉందమ్మా? గలీజే ఉంది సార్, ఏం నీట్గా లేదు. ఇక్కడికి వచ్చిన సౌకర్యం కూడా ఏం బాగలేదు. చుట్టుపక్కల అంతా గలీజ్ ఉన్నది. తినాలంటే దూరం నుంచి వస్తున్నాం. పడుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా గలీజ్ అనిపిస్తుంది. ఇక్కడ మంచిగా అనిపిస్తలేదు సార్. ప్రభుత్వం మంచిగా ఆరోగ్యంగా ఉంచాలని అనుకుంటున్నా సార్. ప్రభుత్వం మంచిదే హాస్పిటల్ కట్టించింది, అన్ని మంచిదే ఉన్నాయి. ఇప్పుడు మరి తిన్నోళ్ళు కూడా కొంచెం వాళ్ళు కూడా మంచిగా ఉండాలి కదా. వాళ్ళు మంచిగా ఉండలేరు. ఇక్కడ వచ్చిన వాళ్ళు మనం తినాలన్నా గలీజ్ అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తలేదు సార్. ఈ ఆపరేషన్ కుట్టు కూడా దూరం ఎత్తాను. 2 సార్లు ఎత్తాను ఆపరేషన్లు. దూరం ఘోరంగా అవుతుంది. ఇప్పుడు వారం రోజులు కానీ మా పొలం అయితే అసలు అన్నం తినలేదు, ఏం తినలేదు. వారం రోజుల కానీ అసలు కక్కుడే. అసలు చూస్తారే మంచిగా చేతలేరు. మొత్తం దూరం ఎత్తాను కుట్లు వేసి ఆ పేలేటాలకు మళ్ళీ డబ్బులు ఎత్తాను కుట్లు. స్కానింగ్లు చేయమంటే మళ్ళీ వేరే ఊరు నుంచి మళ్ళీ రావాలంటే రిస్క్ అవుతుంది. ప్రెగ్నెంట్ మనుషులు వాళ్ళు చేయట్లేరు. వెళ్ళిపోరు మీరు అది ఇదని బెదిరిస్తారు. వాళ్ళు పేరుకే ప్రభుత్వ ఆసుపత్రులపై ఏం వసతులు లేవంటారు. ఏమి పట్టించుకుంటలేరు. ఎక్కువ మీకు నచ్చినప్పుడు మీరు ఎప్పుడన్నా రాండమ్మ. దూరం నుంచి వచ్చిన వాళ్ళు మేము చూయించుకొని అనుకుంటాం కదా సార్. అట్లా లేదు. వాళ్ళు మీరు వచ్చి నచ్చినప్పుడే రారి, మీరు లేకుంటే చూయించుకోరు, లేకుంటే పోర్రి అని మాట్లాడతారు. ఇప్పుడు స్కానింగ్ తీయించుకోవాలి, బేబీ ఎట్లుంటుందో అని మాకు బాధతో వచ్చినాం కదా. ఇప్పుడు బేబీ పుట్టినటువంటి వాళ్ళకు కూడా ఇంక్యుబేషన్ దాంట్లో కూడా ఎలుకలు ఉన్నాయట. ఇప్పుడు వెనకాల మాకు కంప్లైంట్ వస్తేనే ఆ బాత్రూమ్లలో అయితే వాటర్ లేవు, అంతా గలీజు, ఆ శుభ్రం లేవు.
ఎవ్వి శుభ్రం లేవు. ఆడవాళ్ళు ఎక్కడ పోతారు చెప్పు? అదే కొంచెం బాధ అవుతుంది సార్. ఇప్పుడు ఇంక్యుబేషన్ పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళ పిల్లల్ని భద్రపరిచే గది ఒక ఇంక్యుబేషన్ ప్లేస్ ఉంటుంది కదమ్మా, అందులో కూడా ఎలుకలు పోయినాయట. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అక్కడ అన్ని మరి ఎట్లా, మరి వాళ్ళు ఎట్లా పట్టించుకుంటారు? మేమేం చేస్తాం సారు? వాళ్ళే చూడాలి. మరి అన్ని ఇవన్నీ ఉంటే అన్ని మీకు ఎలుకలు కనబడుతున్నాయి? ఇక కనబడతాయి. ఇవన్నీ ఎలుకలే ఉంటాయి. పొద్దుగాల సాయంత్రం అన్ని ఎలుకలే ఉంటాయి. మీరు లోపల పోయిన తర్వాత ఎలుకలు కనబడాయి మీకు? ఫుల్ ఎలుకలు ఉన్నాయి. బెడ్ల కింద అన్ని ఎలుకలే అసలు పడుచుకుంటారు. అసలు డాబాలు ఎత్తాను కుట్లు అట్లా ఘోరం చేస్తాను సార్. ఇక్కడ మనం గమనించాలి, అసలే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రెగ్నెంట్స్, ఎందుకంటే వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి వాళ్ళే చాలా పేద బడుగు బలహీన వర్గాలే ఇక్కడికి వస్తుంటారు. ఆర్థికంగా ఎట్లాంటి భరోసా లేనటువంటి వాళ్ళే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుందామంటే కూడా ఇక్కడ వాళ్ళు బెదిరింపులకు కూడా గురవుతున్నారు అంటున్నారు. ట్రీట్మెంట్ సరిగా చేయకపోవడం పోను ఈ అపరిశుభ్ర వాతావరణం చూస్తేనే ఇక్కడ భయపడిపోయి ప్రైవేట్ ఆసుపత్రికి కూడా వెళ్ళడానికి కూడా కొంతమంది రెడీ అయ్యే విధంగా తయారవుతుంది. ఎందుకంటే ఇక్కడ పుట్టే బిడ్డలు సంరక్షణ ఉండాలన్నటువంటి ఒక ఆవేదన కూడా వాళ్ళలో కలుగుతుంది. ఇక్కడ మనకు తినేటువంటి ఫుడ్ ప్రాంతాల్లోనే మొత్తం ఎలుకల గూడు ఎక్కడైతుందో అక్కడనే ఈ అన్నపూర్ణ క్యాంటీన్ అనేది కూడా పెట్టిండ్రు. మరి ఇక్కడ వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకు మరి ఇక్కడనే ఏర్పాటు చేస్తారు, ఎవరైనా పట్టించుకున్నారో చూద్దాం. అసలు అమ్మ, ఇప్పుడు మొత్తం చుట్టూ ఎలుకలే ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలుకలు ఉన్న దగ్గర చూసేటువంటి వాళ్ళకి తినాలంటే కూడా ఇబ్బంది. మరి ఇక్కడనే ఎందుకు పెడుతున్నా? ఇంకా మీకేం కనిపిస్తలేదా? ఉన్నది కాబట్టి ఇన్ని రోజులు ఇక్కడనే ఉన్నది కాబట్టి ఇక్కడనే పెడతాను. ఎలుకలు చంపడానికి కూడా మందు పెట్టిళ్ళు. నిన్న మందు పెడితే ఆ మందుతో కూడా అవి చావలే ఇంతవరకు. నిన్న 2 రోజులు 3 రోజులు పెట్టిళ్ళు, చావలే. ఇంకా వాటిని చంపడానికి మా సార్ వాళ్ళు ఉసికే పంపించిళ్ళు. ఇది చేస్తారు కావచ్చు, ఎలుక పొక్కలు గిన్నె కూడుకుతారు కావచ్చు. ఇక్కడ వరకు అయితే ఇది నీట్గా చేస్తారు కావచ్చు. లోపల కూడా ఉన్నాయి కదమ్మా ఎలుకలు. కదా ఎవరు పట్టించుకుంటలేరు. ఏం చేస్తాం సార్? మేమేం చేస్తాం? చెప్పైతే చెప్తాను. మేము ఇక్కడ ఎలుకలు ఉన్నాయి, ఎలుకలు పోతే మేము ఫ్రెష్ చేసుకుంటాం అన్నట్టు. ఈ ఎలుకలు కూడుపుకొని అంతా చేసుకుని మేము చేసుకుంటాం ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దూర ప్రాంతాలకి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఇక్కడ డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి, అలాగే పేషెంట్స్ వాళ్ళ బంధువులు, అలాగే వచ్చినటువంటి అటెండెంట్స్ వీళ్ళందరూ చెప్తున్నది ఒకటే. ఎందుకంటే తిన్నటువంటి పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల కూడా ఎలుకలు విపరీతంగా వస్తున్నాయి. మనం మొత్తం చూడొచ్చు, ఇవి ఇప్పుడు అయినవి కాదు, దాదాపు కొన్ని దశాబ్దాల కాలం నుండి కూడా ఎలుకలు వస్తున్నాయంటే ఇక్కడ వాటి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరిగినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎలుకలు వందల సంఖ్యలో ఉన్నాయి. హాస్పిటల్ చుట్టూ దాదాపు ఒక 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎలుకలతోటి నిండి ఉంది. కాబట్టి ఇక్కడ ఏది చూసినా కానీ చాలా వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆసుపత్రిలో ట్రీట్మెంట్కి వస్తే మరొక రోగాలు తగిలించుకొని పోయే విధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ప్రెమిసెస్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఇక్కడ సరైనటువంటి వాతావరణము, సరైనటువంటి ఎక్విప్మెంట్స్ లేక కూడా సిబ్బంది చేతులు ఎత్తేస్తున్నారు, సరైన వైద్యం చేస్తలేరని చెప్పి చెప్తున్నారు. అంటే వచ్చినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలోకి వచ్చినటువంటి ఇక్కడ పేషెంట్స్ అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు స్కానింగ్లు లేక బయటికి వెళ్ళి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ ఉందామనుకుని ధైర్యం చేసినా రాత్రిపూట పడుకుందామంటే ఇవన్నీ కూడా ఎలుకలు ఉన్నటువంటి ప్రాంతమే, ఎవరిని కొరికేది తెలియదు అన్నటువంటి విషయం. ఇప్పటికే 2-3 సంఘటనలు ఇట్లాంటివి జరిగినప్పటికీ కూడా ఇక్కడ ప్రస్తుతానికి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి దిద్దుబాటు చర్యలు లేకపోవడం పోను ఇక్కడ ప్రస్తుతానికి ఇంకా అధ్వానమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి ప్రభుత్వాలు ఖచ్చితంగా పట్టుకుంటున్నాయా లేదా అనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముందు ఆ సూపరింటెండెంట్ గారు అలాగే ఆర్ఎంఓలు వాళ్ళు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం, మరి ఏం చెప్తారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ కూడా మరి అధికారులు అలాగే సిబ్బంది చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారా, లేకపోతే వారికి ఎవరైనా నిధులు కేటాయించట్లేదా, మరి అంటే దీన్ని చక్కదిద్దేటువంటి పరిస్థితులు లేక చేతులు ఎత్తేస్తున్నారా అన్నది కూడా మనం గమనించాలి. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేటువంటి వాళ్ళే ఒక ఇబ్బందికర వాతావరణంలో ఆర్థికంగా దిగువ ఉన్నటువంటి వాళ్ళే వస్తారు. కాబట్టి వారి కోసం నిర్వహించబడేటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఇక మెరుగైన విధంగా ఉంటే ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకొని ఒక మంచి వాతావరణం కల్పించి ఇక్కడ ఉన్నటువంటి అంత సిమెంట్ తోటి ఫుల్ఫిల్ చేసి మొత్తం ఎలుకలు రాకుండా అలాగే మిగిలినటువంటి కుక్కలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ ఏవి రాకుండా ఆరోగ్యంగా అనారోగ్యంగా వచ్చేటువంటి వాళ్ళు ఆరోగ్యంగా తిరిగి వెళ్ళడానికి కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ సీకేఎం కాలేజ్ చందాకాంత మెమోరియల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కూడా ఇక్కడ ఎలుకల స్వైర విహారంపై కూడా దీనిపై సూపరింటెండెంట్ గారు స్పందిస్తున్నారు. ఒకసారి దానిపై ఏం మాట్లాడతారు, అసలు ఇంత జరుగుతున్నా కానీ ఇంక్యుబేషన్ వార్డులోకి కూడా ఎలుకలు ఎలా వస్తున్నాయి అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ కూడా కొంత మార్కెట్ వాతావరణం ఉండడంతో ఎట్లాంటి పరిస్థితులలో వీళ్ళు తీసుకుంటున్నారు, ఆ ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, మరి ఎలుకల్ని నివారించడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసుకుందాం. నమస్తే మేడం.
ఇప్పటి వరకు చూసినట్టయితే అసలు పసిపిల్లలు ఎందుకంటే వాళ్ళకి వేరే అంటే ఏమైనా గాయాలైనా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఎలుకలు ఇంక్యుబేషన్ పీరియడ్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అసలు ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్గానే చూసేటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు భావిస్తున్నారు. ఇద్దరు కూడా గతంలో జరిగిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అట్లాంటప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా సీకేఎం కాలేజ్ దాంతోపాటు చింతాకాంతయ్య మెమోరియల్ ట్రస్ట్ ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది. మరి అట్లాంటప్పుడు ఇన్ని దశాబ్దాలుగా నడుస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఇంత వెనుకబడతనంగా ఉంది? ఒకటే అండి, ఎలుకలు రావడము. ఇప్పుడు నమస్తే అండి, ఈ శానిటేషన్ అనే విషయంలో ఏ రకంగానూ మేము ఎక్కడ కాంప్రమైజ్ కావటం లేదు. ఎలుకల్ని పూర్తిగా ఎందుకు నివారించలేకపోతున్నామంటే వన్ థింగ్, ఇట్ ఈస్ ఎ ఫ్రూట్ మార్కెట్ బిఫోర్ టోటలీ చాలా ఫ్యామిలీస్ కంప్లీట్గా సెటిల్ అయ్యి ఉన్నాయి. సో దానికి తోడుగా పేషెంట్స్ వేసే ఫుడ్ కానీ ఫుడ్ మెటీరియల్ ఎవ్రీడే వేస్తూనే ఉంటారు. ఎవ్రీడే మేము చెప్తూనే ఉంటాం కానీ మారిపోతూ ఉంటారు పేషెంట్స్ దానివల్ల కానీ. సో ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి అది కంప్లీట్గా ఇరాడికేట్ చేయడానికి. కానీ మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ర్యాట్ ప్యాడ్స్ పెట్టడం కానీ ర్యాట్ బోన్స్ పెట్టడం కానీ ఎవ్రీథింగ్ ఎవ్రీ డే అండ్ నైట్ క్లీన్ చేయించడం కానీ ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. స్టిల్ వీఆర్ ఫేసింగ్ దట్ ప్రాబ్లమ్. బట్ soon we'll get that splint procedure technique, protection technique, that is cementing totally hospital and baita mottam kuda oka 3 feet cementing cheyatam valla ఇది కంప్లీట్గా ఇరాడికేట్ అవుతుంది. కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని. మేము ఆ ప్రొసీజర్లోనే ఉన్నాము, ఆ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాము, శాంక్షన్ అయ్యింది. సూన్ ఇట్ విల్ బీ వితౌట్ ఎనీ ర్యాట్స్ లేకుండా మేము కంప్లీట్గా ప్రొటెక్షన్ తీసుకుంటాము, పేషెంట్స్కి ప్రొటెక్షన్ ఇస్తాము అని చెప్పేసి చెప్పగలుగుతాం. హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్? మేబీ 3 or 4 months ఆర్ 6 months. ఇట్స్ ఎ ప్రొసీజర్. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రావడము, శాంక్షన్ అవ్వడము ఇవన్నీ కూడా కొంత ప్రొసీజర్ టైం పడుతుంది. మేబీ 6 months. విత్ ఇన్ 6 months వీ మే టేక్ మెషర్స్, ఆల్ మెషర్స్. మేడం ఇదేంటంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్గానే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పుడు ఎంజిఎం కావచ్చు, అలాగే ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా దానికి ఏంటంటే పూర్తి స్థాయిలో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇది అండర్ గవర్నమెంట్ డెసిషన్ కాబట్టి అది రావడానికి కూడా టైం పడుతుంది. కానీ ఇది దశాబ్దాల కాలంగా కొనసాగుతుంది. ఇప్పుడు మీకు నిజంగా కాన్ఫిడెంట్ ఉందా ఇప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని? ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్. కంప్లీట్గా ఇరాడికేట్ చేస్తాము, కంప్లీట్గా లేకుండా చేయగలుగుతాము అని నేను చెప్పగలుగుతాను కాన్ఫిడెంట్గా. ఎందుకంటే ఇప్పటికీ ఇంత ముందన్నంత ఎక్కువగా లేవు, ఇప్పుడు చాలా మటుకు తగ్గించాం. కానీ కంప్లీట్గా లేకుండా కూడా చేస్తాము, అందుకే మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మనం ప్రస్తుతానికి ఆర్ఎంఓస్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ప్రతి వార్డు కూడా పూర్తిగా వాళ్ళకు ఒక కాన్ఫిడెంట్ ఎన్వైరన్మెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మేడం గారు పర్యవేక్షణతో పాటు వారి అబ్జర్వేషన్ కూడా చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళు క్షేత్రస్థాయిలో అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఎట్లాంటి పరిస్థితి వారిని కూడా తెలుసుకుందాం. ఎందుకంటే పేరెంట్స్ అలాగే చిన్నపిల్లల తల్లిదండ్రులు, ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే పిల్లలు పుట్టడమే గగనమవుతున్నటువంటి ఈ సందర్భంలో పుట్టిన పిల్లలకు కూడా రక్షణ ఉంటుందా అన్నది కూడా మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తే కొంత ఇబ్బందికర వాతావరణమే కనిపిస్తుంది. అది తల్లిదండ్రులకు కూడా చాలా తీవ్రమైన బాధను మిగిల్చేటువంటి పరిస్థితి. ఒక్కసారి మరి దీని గురించి ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, ఇప్పటికే ప్రభుత్వానికి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పారా అన్నటువంటి విషయాన్ని కూడా మేడం చెప్పారు. కానీ ఇక్కడ ఎట్లాంటి వచ్చేటువంటి పేషెంట్స్ బంధువులు వాళ్ళు కూడా అటెండెన్స్ కూడా వచ్చేటువంటి ఫుడ్ మెటీరియల్ని కూడా స్ప్రెడ్ చేయడం వల్ల కూడా అది ఎక్కువగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. దానికి ఎంతమంది చెప్పినా పేషెంట్స్ మారుతుండడం వల్ల కూడా దీన్ని పూర్తిగా వ్యానిష్ చేయలేకపోతున్నామని చెప్పి అంటున్నారు. ఒకసారి వీరితో మన అర్థం సార్, ఇప్పటివరకు ఇక్కడ ప్రతి సందర్భం ఎందుకంటే పిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులకు కూడా ఒక పేషెంట్ అటెండెన్స్ కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు బయట వాతావరణం చూస్తుంటే. వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ సెక్టర్లో ఏంటంటే ప్రతిదీ కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్ ఉండడం వల్ల ఏంటంటే కార్పొరేట్ సెక్టర్ అంతా కూడా ఒక పర్ఫెక్ట్ క్లీన్ అండ్ ఎన్వైరన్మెంట్ అక్కడ మనకు చూస్తూ ఉంటాము. ఇక్కడ కూడా ఎందుకు అట్లాంటి అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోతున్నాం అనుకోవచ్చు? మనము కార్పొరేట్ సెక్టర్లో చూస్తే ఒకసారి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఆపారంటే ఎవరు లోపల రావడానికి వీలుండదండి. మోర్ ఓవర్ వాళ్ళు ఫుడ్ పార్టికల్స్ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ వేయడానికి వాళ్ళు అలౌ చేయరు. ఇది మన గవర్నమెంట్ సెక్టరు, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, చాలామంది వస్తుంటారు. ఒక పేషెంట్ డెలివరీ అవుతే ఒక 20-30 మెంబర్స్ చూడడానికి వాళ్ళు రెగ్యులర్గా విజిటింగ్కి వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ఫుడ్ పార్టికల్స్ కానీ వాళ్ళకి టిఫిన్స్ కానీ అవన్నీ తీసుకొని వస్తూ ఉంటారు. అవన్నీ అవుతూ ఉంటాయి. చూడండి, ఇది మనం కలెక్టివ్గా అంటే పేషెంట్ సైడ్ నుండి, పేషెంట్ అటెండర్స్ నుండి, శానిటేషన్ వర్కర్స్, డాక్టర్స్ అందరు కలిసి ఎడ్యుకేట్ చేయాల్సింది. అది ఓన్లీ ఒక సైడ్ నుండి చేయాలంటే అది కుదరదు. ఎందుకంటే మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే రీజన్ ఏంటి, ఎక్కడ నుండి మనకు ప్రాబ్లం ఎరప్ట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. మెయిన్గా ఫుడ్ పార్టికల్స్. ఆ ఫుడ్ పార్టికల్స్ ఎంతవరకు ఎవరు చేస్తారు? ఫుడ్ పార్టికల్స్
మెయిన్గా వచ్చే పేషెంట్ అటెండర్స్, డాక్టర్స్, నర్సెస్, ఇక్కడ ఉన్న స్టాఫ్ మాత్రం ఫుడ్ పార్టికల్స్ ఏం రాలేరు కదా. సో వాళ్ళే తీసుకొని వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకొని ఫుడ్ పార్టికల్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని ఒకవేళ తీసుకొచ్చినా కానీ ప్రాపర్గా దాన్ని డిస్పోజ్ చేయడము, అక్కడ ఉన్నటువంటి మనకు డస్ట్బిన్లో వేయడం కానీ, లేదంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయడం కానీ ఇవి చేస్తూ ఉండాలి. దీంతోపాటు మనకు మా సూపరింటెండెంట్ మేడం చెప్పినట్టు మాకు ప్లింత్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు, అలాగే టాయిలెట్స్ ఫేస్ లిఫ్ట్ కూడా ఇచ్చారు. అవి రెండు అయిపోయి మనము ఇప్పటివరకు తీసుకున్న మెజర్స్ని ఇంకా కొద్దిగా మనము స్ట్రిక్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ వీ కెన్ ఎరాడికేట్ దెమ్ అండి. అంటే కలెక్టివ్గా చేయాలి, అది అందరు కలిసి చేయాల్సిన పని. ఓకే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ సెక్టర్ అనేసరికి కూడా ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నేచర్ అడ్మినిస్ట్రేషన్ కాదు ఇక్కడ గమనించాల్సింది. ఎందుకంటే వచ్చినటువంటి పేషెంట్స్ వాళ్ళ అటెండెన్స్ కూడా ఒక బాధ్యతయుతంగా, ఎందుకంటే ఫ్రీ సర్వీస్ కాబట్టి మనది అనుకొని చేసుకుంటే అది అందరికీ బాగుంటుంది, ఒక్కరితో అయ్యేటువంటి పని కాదు. ఎంత అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు కూడా ఆ మైండ్ సెట్ తోటి ఉంటే తప్ప ఇది ఒక మంచి ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ కూడా ఉండదు. మందులో హాస్పిటల్స్ అంటే వచ్చేటువంటి వాళ్ళందరూ పేషెంట్సే ఉంటారు కాబట్టి ఆ పేషెంట్స్ మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి కోలుకొని బయటికి వెళ్ళాలి. అందులో ఇది ప్రసూతి ఆసుపత్రి, ఎందుకంటే బాలింతరాలు వచ్చి ఇక్కడ చెకప్ చేయించుకుంటూ ఉంటారు. ఇన్పేషెంట్స్ వార్డులో కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రి అనేసరికి మళ్ళీ గత దశాబ్దాల కాలంగా కూడా ఈ సీకేఎం కాలేజ్ కూడా సీకేఎం హాస్పిటల్ కూడా ఎంతో చుట్టుపక్కల గ్రామాలకు కూడా తలమానికంగా ఉంటున్నటువంటి పేరు మోసినటువంటి హాస్పిటల్ కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కొంత ప్రణాళికాబద్ధంగా వండుకుంటూ హాస్పిటల్ సిబ్బంది కూడా సహాయం చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా కొంత సెల్ఫ్ కాన్షియస్ తోటి ఉండాల్సినటువంటి అవసరం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్కి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఎదుటి వాళ్ళ యొక్క శానిటేషన్ ప్రతిరోజు చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక సీక్వెన్స్ ప్రకారంగా సమన్వయం చేసుకుంటూ ఇటు పేషెంట్స్, వారి అటెండెన్స్, అలాగే హాస్పిటల్ సిబ్బంది కూడా ఉండాలి. ఇంకా శానిటేషన్ సిబ్బంది కూడా కొంత ప్రాపర్గా కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే శానిటేషన్ వాళ్ళు పూర్తిగా ఒక డెడికేటివ్గా చేయకపోతే మాత్రం ఇది హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చినటువంటి బాలింతరాలు, వారి చిన్నపిల్లలు, అలాగే బంధువులతో పాటు ఈ శానిటేషన్ డిపార్ట్మెంట్ కూడా ప్రాపర్గా పనిచేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ కొన్ని ఎలుకలకు సంబంధించినటువంటి ఆ ప్యాడ్స్ కూడా, ర్యాట్ ప్యాడ్స్ కూడా కొన్ని పెట్టడం వల్ల కూడా కొంత నియంత్రించవచ్చు. కానీ వాటి సంతానాన్ని కూడా, ఎందుకంటే బొరియలు కూడా చుట్టుపక్కల ఉంటున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ దాచుకుంటాయో తెలియదు, వాటిని పూర్తిగా ఒక కాన్సన్ట్రేషన్, డెడికేషన్గా డెసిషన్ తీసుకుంటే తప్ప దీన్ని నియంత్రించేటువంటి పని ఉండదు. కాబట్టి పూర్తిగా చుట్టుపక్కల ఫ్రూట్ మార్కెట్లు, అలాగే పండ్ల మార్కెట్లు, ఫ్రూట్ మార్కెట్తో పాటు ఇక్కడ గోదాములు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ఆ ఇళ్లలో ఉండి వచ్చేటువంటి ఎలుకలు కూడా లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం సిమెంట్ తోటి దాన్ని భర్తీ చేసేటువంటి కార్యక్రమానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. మరొక 2-3 రోజులలో ఇదంతా దాన్ని ఖచ్చితంగా ఇటువంటిది మళ్ళీ రిపీట్ కాకుండా చూస్తామన్నటువంటి కాన్ఫిడెంట్ అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది పూర్తిగా డెడికేటివ్గా పనిచేస్తే తప్ప మళ్ళీ ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడున్నా సరే అవి మళ్ళీ ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మాత్రం ఒక టీం వర్క్ చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం. వరంగల్ సీకేఎం హాస్పిటల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.